వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ కుట్రల వల్ల యూరియా కొరత ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్స్తామంటున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పాదయాత్ర ఇవాళ వర్ధన్నపేట నియోజకవర్గం ప్రవేశించింది. ఇల్లంతా కేంద్రం నుంచి వర్ధన్నపేట కేంద్రం వరకు 5 కిలోమీటర్ల మేర ఈ జనహిత పాదయాత్ర నడవనుంది. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నడవడంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడ రానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా అన్ని తానే వ్యవహరించి ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించిన పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది కార్యకర్తలు ఇప్పటికే ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున వాళ్ళ ఆసక్తి కూడా చూపుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ జనహిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? నాయకులు అనేవాడు కార్యకర్తల దగ్గరికి రావడం ఇది గొప్ప విశేషం. నాయకుల కోసం జనరల్గా మా కార్యకర్తలు పోయి హైదరాబాద్ అక్కడిక్కడ కలిసేది, కానీ ఇక్కడ నాయకులే ఒక సేవకుల్లాగా కార్యకర్తలను కలవడానికి, అలాగే ఏఐసిసి మా యొక్క వ్యవహారాలు చూసే తెలంగాణ ఇన్ఛార్జ్ నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ రావడం చాలా గొప్పగా భావిస్తున్నాం. వారు రావడం, వారు కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడడం, కార్యకర్తలకు ఒక భరోసా, ఒక మనోధైర్యం కల్పించడానికి ఈరోజు ప్రజాహిత పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. కార్యకర్తలకు మీరు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? కార్యకర్తలందరూ సముఖమై వారందరూ కూడా ఒక మనోధైర్యంతో, మనోబలంతో రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లకు సిద్ధంగా ఉన్నారు. మా కార్యకర్తలు ఒక్కొక్కరు ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు ఖాళీ ఇట్లా ఇగ్నిషన్ ఇస్తే పేలే మాదిరి ఉన్నారు. వరంగల్లో 12 నియోజకవర్గాలు ఉంటే వర్ధన్నపేటలోనే ఈ పాదయాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకంటే నేను కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేగా వరంగల్లో అందరు పాత వాళ్ళు ఉన్నారు. వరంగల్ ఏదైతే ఉమ్మడి జిల్లాలో అందరు పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి, నేను కొత్తగా వచ్చిన నాయకుడిని కాబట్టి, నన్ను ప్రజలు విశ్వసించి నన్ను గెలిపించింది కాబట్టి, అది కూడా దళిత కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వర్ధన్నపేటకు గత 14 సంవత్సరాల నుండి సరి అయిన నాయకులు లేడని విశ్వాసంతో నన్ను గెలిపించుకున్నారు కాబట్టి నేను ఈ వర్ధన్నపేటను ఎన్నుకోవడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది పిసిసి గారిని, అన్న మాకు వర్ధన్నపేటకు రాండి, మీరు వస్తే మా కార్యకర్తలందరూ ఆశీషంగా మీకోసం వెయిట్ చేస్తున్నారంటే వారు వర్ధన్నపేటకు ఎన్నుకోవడం జరిగింది. ఈ పాదయాత్రలో ఎంతమంది జనాలు పాల్గొనే అవకాశం ఉంటుంది? సుమారుగా 10,000 మందికి తక్కువ లేకుండా, ఎక్కువనే పైచిల్కే మీరు కౌంట్ చేయొచ్చు. అన్ని నియోజకవర్గం ఉమ్మడి జిల్లా నుండి అందరు కలిసి వస్తున్నారు కాబట్టి 10,000 పైచిల్కే ఉంటుందండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రేపు మాపు అని చెప్పేసి డేట్లు ప్రతిసారి కూడా పోస్ట్పోన్ అవుతుంది. అసలు పోస్ట్పోన్ కావడానికి ముఖ్య కారణం ఏంటనుకోవాలి? ఇన్ని రోజుల వరకు బీజేపీ వాళ్ళ కోసం చూసాం. రాష్ట్రపతి వారేమన్నా ఇస్తారేమో అనుకున్నాం, వారేమన్నా డిసిషన్ తీసుకుంటా అనుకున్నాం. మేము వెళ్ళినాం, ధర్నా చేసినాం, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కాబట్టి నిన్న మా పొలిటికల్ వ్యవహారాల కమిటీ కూర్చొని 42% బీసీలతో నినాదంతో ముందుకెళ్తుంది కాబట్టి ఆలస్యమైంది. మొత్తానికి పాదయాత్ర ఏ విధంగా ఉంటుంది అనుకోవాలి? ఈ పాదయాత్ర ఏ విధంగా ఉంటుంది అనుకోవాలి? చాలా చూస్తున్నారు కదా, జోష్ ఎట్లున్నారు కార్యకర్తలను, ఫుల్ జోష్గా ఉంటుంది. మనోధైర్యం నింపుతారని చెప్పాను కదా, తప్పనిసరిగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీకు మేము చేసే అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. మొత్తానికి ఈ పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 నియోజకవర్గాల కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చేరుకొని వాళ్ళు చూస్తున్న పరిస్థితి. దీంతో పాటు ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ పథకాలు విస్తృతంగా తీసుకెళ్ళాలి, దాంతోపాటు 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా ఉంది, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం అమలుస్తున్న విధి విధానాలను కూడా ప్రజల్లో ఎండగట్టాలే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. దాంతోపాటు కొత్తగా నేను ఎమ్మెల్యే అయినాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయాలి, దాంతోపాటు దళిత కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇది ఎన్నుకున్నది జరిగింది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అతి త్వరలో వస్తాయి, దాంట్లో కూడా మా సత్తా ఏంటో మరోసారి కూడా చూపిస్తామని చెప్పేసి కేఆర్ నాగరాజు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వీక్షపతో రాము, మెగానంటి, వరంగల్.